హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 46, 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది. 2-3 రోజుల నుంచి. నిన్న తెలంగాణలో అయితే వడదెబ్బ తగిలి నియర్లీ 10 మెంబర్స్ చనిపోయారన్నమాట. ఏపీలో కూడా ఈ మృత్యు బారిన పడుతున్నారు చాలామంది. ఎక్కువగా ఈ శ్రామిక జీవులు, బయట తిరిగేవాళ్ళు, వెండర్స్, బెగ్గర్స్, వీళ్ళే పాపం వాళ్ళే బలైపోతున్నారు ఈ ఎండలకి. సో ఇలాంటి సమ్మర్లో, ఈ వేసవి కాలంలో స్కూల్స్, కాలేజెస్ రన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు రన్ చేస్తున్నాయి ఈ ప్రైవేట్ కాలేజీలు. చైతన్య, నారాయణ, గాయత్రి ఇలాంటివి, ఎస్ఆర్, ఈ కార్పొరేట్ కళాశాలలు క్లాసులు నడిపిస్తున్నాయి. మార్నింగ్ 8 to 1, 8 to 2 నడిపిస్తున్నాయి. మధ్యాహ్నం మంచి మండు టెండలో వాళ్ళని వదిలిపెడుతున్నారు. 1 గంటకి 2 గంటలకు వదిలిపెడుతున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అంటే సుమారు 1 గంట 2 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది చాలామంది. మరి వాళ్ళకి వడదెబ్బ తగిలితే, ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇకనైనా ఇంటర్ బోర్డు మొద్దు నిద్ర వదిలి ఇకనైనా యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందు సమ్మర్లో వాళ్ళు కొన్ని గ్యాంగులుగా, కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఆ బోర్డు ఎంప్లాయీస్ మరి దాడులు చేసేవాళ్ళు. ఇంటర్ కళాశాలల మీద దాడులు చేసేవాళ్ళు. ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడ క్లాసులు నడుస్తాయని చెప్పేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు. అసలు ఈ సంవత్సరం మరీ అసలు ఏమీ లేదు. మొద్దు నిద్ర. ఇంత వర్స్ట్ ఇంటర్ బోర్డు అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చూడలేదు మనం ఇంటర్ బోర్డు చరిత్రలో. మరి ఎందుకు ఇంత అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఇంటర్ బోర్డు ఉంటుందో అర్థం అవ్వట్లేదు. సో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా, వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా ఇంటర్ బోర్డు ఇకనైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.